దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనం గతించిన దినం నుంచి కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఎందుకొరకు మరి ధనవంతుడై ఉండి కూడా ఆయన ఈ లోకంలో దరిద్రుడుగా జన్మించి జీవించి, అలాగే ప్రియమైన కల్వారి శిలువలో మరి ఎవరు పొందలేనటువంటి యొక్క అవమానకరమైనటువంటి బాధకరమైనటువంటి మరి వేదన అనుభవించి మరణించాడో, తన రక్తాన్ని చిందించాడో, ప్రియమైన ఆ విషయాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు అంత బాధ అనుభవించాడు, ఆయన అనుభవించిన వేదన ద్వారా మనం ఏమయ్యాం, అలాగే మనం ఎలా ఉండాలి, మనం ఏమై ఉండాలి అన్న విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో ప్రియమైన బిల్లారా మరణించడం ద్వారా, ప్రియమారా ఆ యొక్క మరణ పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచటం వలన మనమందరము కూడా ఆయన కుమారులు అయ్యేటువంటి ధన్యత మనకి లభించింది. ఆయన రక్తము ద్వారా మనమందరము కూడా దేవునికి దూరస్థమైన మనము ఆయనకు దగ్గర అయ్యాము. దగ్గర కావడమే కాకుండా ఆయన ఇంటివారం అయ్యాము. అర్థమవుతుంది? ఏమయ్యాము మనము? ఆయన యొక్క ఇంటివారం అయ్యాము. లేకపోతే తండ్రి సన్నిధానంలో మనము చేర్చబడ్డాము. తండ్రి కుమారులం అయ్యాము. కుమారులు అనగా తండ్రి కలిగిన సమస్తములో, అనగా సర్వ సృష్టికైన దేవుని కలిగిన సమస్తంలో మనం ఏమయ్యాము? హక్కుదారులం అయ్యాము. ఆ విషయాలు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇటు హక్కుదారులమైన మనము, మరి ఆయన కుమారులమైన మనము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్న విషయాన్ని గురించే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకనగా పరిశుద్ధ బల్ల దగ్గరికి రావటం అనగా తండ్రి దగ్గరికి, తండ్రితో కలిసి ఏం చేయటం, మనము భోజనం తండ్రి బల్ల ఎందుకు మనం రావటం, దేని బట్టి మనము ఈ దినమున తండ్రి దగ్గరికి రావటమే కాకుండా తండ్రి అని పిలిచి, నేను అనాథును కాను, నాకు ఒక తండ్రి ఉన్నాడని మనం ఆయన స్తుతించి ఆరాధిస్తున్నామో ప్రియమైన బిడ్డలారా, దేని బట్టి ఈ యోగ్యత, ఈ అర్హత, దీన్నే బైబిల్లో ఐశ్వర్యము అని కూడా అంటున్నది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? దీనే క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఐశ్వర్యము ప్రేమలారా లభించింది. దేని ద్వారా ఇవన్నీ లభించిందంటే, ప్రభువైన యేసు క్రీస్తు కల్వారి మరణించడం ద్వారా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం అందరం కూడా ఏమై ఉన్నాం ప్రేమలారా, మనము ఈ యొక్క ఉదయకాలంలో చేరి ఉన్నాం. అయితే ఇక్కడ మనము పరిశీలన చేసుకోవలసింది, పరిశోధించుకోవలసింది ఏంటంటే, మరి కుమారుడైన నేను, కుమారుడుగా మరి తండ్రి సన్నిధానంలో ఉన్నట్టు నేను, దేవుని కలిగిన సమస్తంలో క్రీస్తుతో పాటు హక్కుదాడైన నేను, మరి కుమారునికి ఉన్నటువంటి లక్షణాలు మనము కలిగి ఉన్నామా లేదన్నటువంటిదే ప్రియమైనలారా. అందులో మనం మొట్టమొదటి చూసాం ఏంటిది? ఎవరైతే ఆయన కుమారులుగా ఉన్నారో, తండ్రి దగ్గర ఉన్నారో, మొట్టమొదటి వాళ్ళు ఏం కావాలంటే, నాకు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, నేను అనాథను కాను అనే విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. నా తండ్రి అన్ని చూసుకుంటాడు అన్నటువంటి యొక్క నమ్మకం కలిగిన వారుగా ఉండటమే మొట్టమొదట కుమారుకు ఉండవలసిన లక్షణము ప్రేమారా. రెండోది ఏంటిదంటే, తండ్రి ఇంట్లో ఉన్న నేను ఏం చేయాలి? తండ్రి ఇష్ట ప్రకారం జీవించాలి. ఏం చేయాలి? నేను తండ్రి ఇష్ట ప్రకారం జీవించాలి. అంతేగాని సొంత ఇష్ట ప్రకారం జీవించడానికి వీలు లేదు. ఏనాడైతే నీ సొంత ఇష్ట ప్రకారం జీవిస్తావో ఆ నెక్స్ట్ టైం ఏమవుతుంది? తండ్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి మనం తప్పిపోయిన కుమారుని గురించి మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే తన ఇష్ట ప్రకారం జీవించాలని కోరుకున్నాడో, తండ్రి దగ్గర ఏం చేశాడు? ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడు. చివరికి ఎలాంటి గతి పట్టిందో మనకు బాగా తెలుసు. తర్వాత తిరిగి వచ్చాడు, అది వేరే విషయం. కాబట్టి తండ్రి ఇంట్లో ఉన్నటువంటి మనము, అర్థమైందా, దేవుని ఇష్ట ప్రకారం, తండ్రి ఇష్ట ప్రకారం ఏం చేయాలి? నడవటం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? మూడోది ఏంటిదంటే ప్రియులారా, ఏం నేర్చుకున్నాం? మూడోది
మరి దేవుని యొక్క ఇంటిలో లేక తండ్రి దగ్గర ఉంటుంది. మనము తండ్రి కుమారుడు ఉంటుంది. మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మ ద్వారా ఏం కావాలి? నడిపించబడాలి. ఆత్మ ద్వారా నడిపించబడాలి. అర్థమవుతుందండి? తర్వాత 4వ విషయం ఏంటంటే, తండ్రి కుమారులుగా ఉంటున్న మనము ఏం కావాలి? ప్రేమలారా ఏం చేయాలని నేర్చుకున్నాం? సమాధాన పరిచేవారుగా ఉండాలి. నీ అంతరంగంలో సమాధానం కలిగి ఉండాలి. ఎప్పుడు సమాధానం ఉంటుంది? తండ్రి నాకు ఉన్నాడు అన్న నమ్మకం ఉంటే నీలో సమాధానం కలిగి ఉంటావు. దేనికి కలవరపడవు, భయపడవు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి బలహీనత వచ్చినా, అనారోగ్యత వచ్చినా, ఎలా సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఏం కాయో, నా తండ్రి నాకు ఉన్నాడు అన్నటువంటి సమాధానంతో ధైర్యము కలిగిన వాడుకుంటావు. అలాగే ఇతరులను కూడా సమాధానం కోరుకుంటావు, సమాధాన పరుస్తావు. ఇతరుల్ని ఏం చేస్తావు? అసమాధాన పరచావు. ఇతరులు ఏం చేయవు? నువ్వు బాధపరచావు. ఇతరుని అసమాధాన పరచావు, ఇతరులకు గొడవ పెట్టావు. అలాగే గొడవలకు నువ్వు పోవు. ఇంకా ఏదైనా ఉంటే నువ్వు సమాధాన పరిచేవాడుగా ఉంటావు. ఇది ఒక దేవుని కుమారులకు ఉండవలసిన లక్షణాలు అండి.